నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14 వచ్చి ఇది డబల్ స్టార్ క్వశ్చన్. ఇది డబల్ స్టార్ క్వశ్చన్ ఏంటనమాట, షో దట్ ది పోల్ ఆఫ్ ది టాంజెంట్ show that the pole of the tangent of the circle x square plus y square is equal to x square plus y square is equal to a square with respect to the circle with respect to the circle x plus a whole square plus y square is equal to 2a square lies on the curve y square plus 4ax is equal to 0. Show that the pole of the tangent of the circle, అంటే పోల్ ఆఫ్ ది టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్, షో దట్ ది పోల్ ఆఫ్ ది టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఈ సర్కిల్ యొక్క టాంజెంట్, ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. పోల్ అంటే దీని పోల్ అనమాట, దీని యొక్క పోలు దీనికి టాంజెంట్ అని చెప్పేసి అని దీనికి టాంజెంట్, అర్థమైందా? పోల్ ఆఫ్ దిస్ సర్కిల్, ఈ సర్కిల్ యొక్క పోల్, అర్థమైందా? ఈ సర్కిల్ యొక్క పోల్ నుంచి డ్రా చేసినటువంటి ట్యాంజెంట్, ఈ సర్కిల్కి డ్రా చేసినటువంటి ట్యాంజెంట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్కిల్ ఉందనుకోండి, ఓకేనా, ఈ సర్కిల్ యొక్క పోల్ అంటే ఇది, అంటే పోలార్ ఈ విధంగా ఉందన్నమాట, ఓకేనా. పోల్ ఈ సర్కిల్ నుంచి ఇలా ట్యాంజెంట్స్ డ్రా చేసాం అనుకోండి, దీని పోలు ఆటోమేటిక్గా ఇక్కడ ఉంటుంది, పోలార్ ఇక్కడ ఉంటుంది, దీని పోల్ అనమాట. ఈ సర్కిల్ ఏంటిది, ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్, ఇది ఈక్వేషన్. దీని యొక్క పోల్, షో దట్ ది పోల్ ఆఫ్ ది టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్, ఈ సర్కిల్ యొక్క పోలు దీనికి టాంజెంట్ అవ్వాలి పోల్ నుంచి, ఓకేనా. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇది పోల్ అనుకోండి, ఈ పోల్ px1, y1 అనుకోండి, పోల్ లెట్ px1 y1 అనుకోండి. ఈ సర్కిల్కి x ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. ఈ పోల్ ఏదైతే పోల్ ఉంది కదా, ఈ పోల్ నుంచి మనం కార్డ్స్ డ్రా చేసాం అనుకోండి, వీటి యొక్క టాంజెంట్స్ కంపల్సరీ ఈ లైన్ మీద ఇంటర్సెక్ట్ అవుతాయి, అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అంటే ఇది నథింగ్ బట్ ఏంటనమాట, పోలార్, రైటా, పోలార్. ఇప్పుడు ఇది పోల్ అయితే ఇది పోలార్ అవుతుంది కదా, ఈ సర్కిల్కి విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. ఈ పోలారు దేనికి టాంజెంట్ అంట, ఇంకో సర్కిల్కి టాంజెంట్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇలా ఒక సర్కిల్ ఉందనుకున్నాం, లేదంటే రెండిటికి సెంటర్ ఈక్వల్ కాబట్టి, రెండిటికి సెంటర్ ఒకటే, సెంటర్ ఒకటి కాదు కానీ సర్కిల్ ఇలాగ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అనుకోండి, ఇది రఫ్ డయాగ్రామే, ఓకేనా. ఈ సర్కిల్ ఇదేంటిది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, ఈ సర్కిల్ ఉంది, లేదంటే ఇక్కడ ఉందనుకోండి. ఈ సర్కిల్కి ఈ పోలార్ ఏ విధంగా పనిచేస్తుంది, టాంజెంట్ కింద పనిచేస్తుంది. షో దట్ ది పోల్ ఆఫ్ ది టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్, ఇది లై ఆన్ ది కర్వ్ వై స్క్వేర్ ప్లస్ 4ax, అంటే వై స్క్వేర్ ఇస్ 4, ఇది నథింగ్ బట్ ఏంటి అంటే ఈ పోలు కంపల్సరీ ఈ విధంగా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4x, నథింగ్ బట్ ఏంటంటే ఇది ఇట్స్ ఎ పెరాబోలా షేప్ ఏదో ఉంది ఈ కర్వ్ మీద, అంటే పెరాబోలా మీద ఈ పాయింట్ పి అనే పాయింట్ ఉంటుందని చెప్పేసి అని ప్రూవ్ చేయమంటున్నాడు అనమాట.
షో దట్ ది పోల్ ఆఫ్ ది ట్యాంజెంట్. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ క్వశ్చన్ వరకు, ఎక్స్ప్లెనేషన్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. షో దట్ ది పోల్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఆఫ్ ది సర్కిల్. ఈ సర్కిల్ యొక్క ట్యాంజెంట్ ఉంది, ఈ ట్యాంజెంట్ యొక్క పోలు ఇది. ఈ ట్యాంజెంట్ యొక్క ఈ సర్కిల్ ఉంది కదా, ఈ ట్యాంజెంట్ సర్కిల్ యొక్క ట్యాంజెంట్ ఇది, ఈ ట్యాంజెంట్ యొక్క పోల్ ఇది. అంటే ఈ ట్యాంజెంట్ నథింగ్ బట్ ఏంటనమాట, పోలారే, పోలార్ ఆఫ్ దిస్ సర్కిల్. ఈ సర్కిల్ యొక్క పోలారే పోల్ ఇచ్చాడు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్, ఈ ట్యాంజెంట్ ఆఫ్ దిస్ సర్కిల్ నథింగ్ బట్ ఏంటి, పోలార్ ఆఫ్ దిస్ సర్కిల్. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకేనా. ఇది డయాగ్రామ్ పరంగా మనం డ్రా చేయాలంటే యాక్చువల్గా ఇది సెంటర్ ఏంటి, సెంటర్ ఏంటనమాట, ఇది x² ప్లస్ y² ప్లస్ 2ax ఈజ్ ఈక్వల్ టు 2a². y కోషంట్ 0, x కోషంట్ 2a, అంటే a,0 అవ్వాలి ఇది సెంటర్. దీని సెంటర్ 0,0 అంటే ఇది నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా ఉండదు, ఈ సర్కిల్ అనేది ఇక్కడ కాకపోయినా ఇక్కడ ఎక్కడైనా ఉంటుంది 0, ఓకేనా. డయాగ్రామ్ పరంగా అది కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నా మీరు ఆ విధంగా అర్థం చేసుకోండి. అంటే ఈ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు a² యొక్క ట్యాంజెంట్, అర్థమైందా, ట్యాంజెంట్ పోలార్ ఆఫ్ దిస్ సెకండ్ సర్కిల్, ఈ సర్కిల్ యొక్క పోలార్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్ పోల్. ఈ పోల్ యొక్క విత్ రెస్పెక్ట్ టు దిస్ పోల్ ఇది పోలార్. ఈ పోలార్ నథింగ్ బట్ ఏంటి, ఈ సెకండ్ సర్కిల్ యొక్క ట్యాంజెంట్. ఓకే, కొంచెం ఓవర్ ఎక్స్ప్లెనేషనే కాబట్టి ఈ డయాగ్రామ్ కూడా మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు క్వశ్చన్ చేస్తే, సొల్యూషన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. డోంట్ వరీ. ఓకేనా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, పోలార్ ఫైండ్ అవుట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్ పోలార్ ఫైండ్ అవుట్ చేసి, ఆ పోలార్ దీనికి ట్యాంజెంట్ అని ప్రూవ్ చేసి, ఇప్పుడు అది ఈ కర్వ్ మీద ఉంది అని చెప్పేసి లైజ్ ఆన్ దిస్ కర్వ్ పాయింట్, అంటే పోలార్ పోల్ లైజ్ ఆన్ దిస్ కర్వ్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. ఓకే, లెట్ us వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైం సొల్యూషన్ ఏంటంటే, గివెన్ లెట్ px1 y1 be the pole. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్, దీని యొక్క పోలార్ కాబట్టి x ప్లస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 2a² ఈజ్ s1 ఈజ్ ఈక్వల్ టు 0. పోలార్ కూడా మనకేంటి ఈక్వేషన్ s1 ఈజ్ ఈక్వల్ టు 0 కదా, అంటే s1 ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏంటి, ఇదేంటి, దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, x² ప్లస్ y², ఇది దిస్ ఇంప్లైస్ అని రాసుకొని దీని x² ప్లస్ a² 2ax ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 2a². దిస్ ఇంప్లైస్ x² ప్లస్ y² ప్లస్ 2ax, a² ఇటువైపు తీసుకొచ్చేస్తే a², 2a² మైనస్ a² అంటే ఈ ఈక్వేషన్ మనం ఈ విధంగా రాయొచ్చు. ఇప్పుడు దీనికి మనకు s1 రాస్తాం. x1 అంటే ఏంటి, x1 ప్లస్ y1 ప్లస్ a ఇంటూ x ప్లస్ x1 ఈజ్ ఈక్వల్ టు a². ఇది ఈక్వేషన్ ఆఫ్ పోలార్. ఓకేనా. దిస్ ఎంప్లాయిస్ x1 పాయింట్ మనకి x1 y1 కాబట్టి x1 ప్లస్ y1 ప్లస్ a ఇంటూ x ప్లస్ x1 ఈజ్ ఈక్వల్ టు a². మైనస్ a² అని రాచండి, మైనస్ a² ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మైనస్ a² ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంటిది, ఈక్వేషన్ ఆఫ్ పోలార్. ఇది ఈక్వేషన్ ఆఫ్ పోలార్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి.
ఇప్పుడు ఈక్వేషన్ 1 tangent to the circle x square plus y square is equal to a square. ఈ సర్కిల్కి ట్యాంజెంట్ అంటున్నాడు కదా, ట్యాంజెంట్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు కాబట్టి ఈ ఈక్వేషన్ 1 దేనికి ట్యాంజెంట్ అవ్వాలి? ఈ సర్కిల్కి ట్యాంజెంట్ అవ్వాలి, అంతేనా? అంటే ట్యాంజెంట్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? రేడియస్ ఈజ్ ఈక్వల్ టు మనకేమవ్వాలి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవ్వాలి, అంతేనా? రేడియస్ ఈజ్ ఈక్వల్ టు దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి. ఇక్కడ ఆర్ అంటే నథింగ్ బట్ ఏంటి? ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇప్పుడు సర్కిల్కి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్, ఇదే కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది డి, ఇది ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఆర్ మనకేంటి? ఏ వచ్చింది, ఏ మనకు తెలుసు. దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ సర్కిల్కి ఏ. ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకి ఏమవుతుంది? ఈ ఈక్వేషన్ ఆఫ్ పోలార్ వచ్చింది కదా, ఈ ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఏమొచ్చింది మనకి? ఇది xx1 y1 ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ x1 మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. కొంచెం ఈ క్వశ్చన్ వరకు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు సెంటర్, ఈ సెంటర్ నథింగ్ బట్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్కి సెంటర్ ఎంత? 0,0 కదా, 0,0. ఈ సెంటర్ నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. డి ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 0,0 టు ది లైన్ 1. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, లైన్ 1 అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? డి ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ xx1 x1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. x1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, అండ్ ఇది ఇది x 0 అయిపోతుంది కాబట్టి ax1 ప్లస్ ax1 మైనస్ సి అంటే ఏ స్క్వేర్ మాడ్ బై. ఇక్కడ మీరు ఇది రాసుకునేటట్టు ఒక ఆర్డర్లో రాసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? xx1 y1 ప్లస్ ఏఎక్స్ మల్టిప్లై చేస్తున్నా, ax1 మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ది పోలార్. ఇది ఇప్పుడు ఎక్స్ కోషెంట్ ఏంటి? ఎక్స్ని కామన్ తీస్తే x1 ప్లస్ ఏ, వై కామన్ y1 కామన్ తీయాల్సిన అవసరం లేదు. ఇది ax1 మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ కోషెంట్ అనమాట, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట? ఇక్కడ x1 ప్లస్ ఏ. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట? వై అనమాట. ఓకేనా? ఈ ఈక్వేషన్ ఎలా రాసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే ఇది ఎక్స్ కోషెంట్, ఎక్స్ కోషెంట్ ఏంటంటే ఇక్కడ x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి అంటే y1 స్క్వేర్. అంటే ఇది నథింగ్ బట్ ఏంటి? ax1 మైనస్ ఏ స్క్వేర్ మాడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు మనకి బై ది డేటా ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి అవ్వాలి కదా. సిన్స్ ఆర్ డి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి, ax1 మైనస్ ఏ స్క్వేర్ బై మాడ్ ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అంతా ఏకి ఈక్వల్. ఇది
ఇదేమవుతుంది, x1 మైనస్ ఏ మాడ్ ఈజ్ ఈక్వల్ టు, దీని ఇటువైపు తీసుకొచ్చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి, SOBS. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే మాడ్ x1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి ఇక్కడ x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మిగిలింది. దీనికి ఏమవుతుంది, x1 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax1 ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ax1 ప్లస్ y1 స్క్వేర్. ఈ ప్లస్ ఏ స్క్వేర్ ఈ ప్లస్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు ఇటువైపు తీసుకొచ్చేసి అనుకోండి, ఈ x1 స్క్వేర్ ఈ x1 స్క్వేర్ కూడా రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇటువైపు తీసుకొచ్చేది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, y1 స్క్వేర్ ఇక్కడ వచ్చేసింది అనుకోండి 2ax1, ఈ మైనస్ 2ax1 ఇటువైపు అయితే ప్లస్ 2ax1, 2ax1 ప్లస్ 2ax1 ఎంత అవుతుంది, ప్లస్ 4ax1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఈ కరువు మీద అంటే ఈ ఈక్వేషన్ మీద x1 y1 పాయింట్ ఉంది కాబట్టి దేర్ ఫోర్ P x1 y1 lies on the curve y square plus 4ax is equal to 0. ఓకేనా, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, x1 y1 పాయింట్ చూడండి ఆ కర్వ్ మీద ఉంది, ఆ ఈక్వేషన్ మీద ఉంది కాబట్టి P x1 y1 లైజ్ ఆన్ ది కర్వ్. ఈ పాయింట్ దాని మీద ఉందండి అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, అంటే ఆ పాయింట్ దీని మీద ఉంది అని అర్థం. అంటే P లైజ్ ఆన్ ది కర్వ్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 14. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఇది డబల్ స్టార్ క్వశ్చన్. ఇది ఏంటిది, ఫైండ్ ది పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. pair of tangents drawn from P 3, 2 to the circle x square plus y square minus 6x plus 4y minus 2 is equal to 0. ఓకేనా, ఫైండ్ ది పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ 3, 2 టు ది సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సొల్యూషన్లో ఇలా సర్కిల్ ఇచ్చాడు, దీని ఈక్వేషన్ ఏంటి మనకి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ P అనే పాయింట్ ఇచ్చాడు, P పాయింట్ నుంచి టాంజెంట్స్ డ్రా చేశాడు ఈ విధంగా. ఇది P పాయింట్, P అంటే నథింగ్ బట్ 3, 2. ఈ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఈ రెండు నథింగ్ బట్ 2 టాంజెంట్స్ కదా, ఈ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఈ రెండు కంబైన్డ్ ఈక్వేషన్ అన్నమాట. ఈ రెండింటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ కావాలి మనకి. కంబైన్డ్ ఈక్వేషన్ అంటే పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్. కంబైన్డ్ ఈక్వేషన్ నథింగ్ బట్ ఏంటి, కంబైన్డ్ ఈక్వేషన్ ఏంటనమాట, S11 ఈజ్ ఈక్వల్ టు S1 స్క్వేర్. ఇది కంబైన్డ్ ఈక్వేషన్ అన్న పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఈక్వేషన్ అన్న ఈ రెండింటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ ఇది. S11 ఈజ్ ఈక్వల్ టు S1 స్క్వేర్. ఓకేనా, డైరెక్ట్ ఫార్ములా, దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు, డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేయడమే. ముందు ఏం చేస్తాం, ఈ ఎస్ అంటే ఏంటి, గివెన్ ఈక్వేషన్ మనం ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ని ఎస్ అనుకుంటాం. అలాగే S1 అంటే టాంజెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, S1 ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత S11 ఫైండ్ అవుట్ చేస్తాం. 3 తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకేనా, దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అంత ఏం లేదు. లెట్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది
circle s is equal to let s is equal to x square plus y square minus 6x plus 4y minus 2 is equal to 0. GF ఫైండ్ అవుట్ చేయండి. GF ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ G ఎంత 2G is equal to minus 6. This implies G is equal to minus 3. 2F is equal to ఎంత y quotient 4 అంటే F is equal to ఎంత 2 అండ్ C is equal to ఎంత minus 2. ఓకేనా. ఎస్ వచ్చింది మనకి. S1 ఇప్పుడు S1 is equal to ఏంటి S1 is equal to xx1 plus yy1 plus g into x plus x1 plus f into y plus y1 plus c is equal to 0 ఇదే కదా. అండ్ గివెన్ పాయింట్ ఇక్కడ రాసుకోండి. గివెన్ పాయింట్ గివెన్ పాయింట్ 3,2 ఓకేనా. S1 ఈ విధంగా రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు S1 ఈజ్ ఈక్వల్ టు ఏంటనమాట x1 పాయింట్ ఏది ఇది అంటే x ఇంటూ 3 ప్లస్ y ఇంటూ 2 g ఎంత వచ్చింది మనకి 3 మైనస్ 3 ఇంటూ x ప్లస్ x1 అంటే 3 ప్లస్ f అంటే 2 y ప్లస్ y1 అంటే 2 ప్లస్ c అంటే మైనస్ c ఈజ్ కూడా మైనస్ 2 అంటే S1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత 3x ప్లస్ 2y మైనస్ 3x మైనస్ 9 మైనస్ 3x మైనస్ 9 ప్లస్ 2y ప్లస్ 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇప్పుడు 3x రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2y ప్లస్ 2y అంతా 4y 9 11 ప్లస్ 4 అంటే ఎంత అవుతుంది 7 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. S1 ఈజ్ ఈక్వల్ టు 4y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు S11 ఈజ్ ఈక్వల్ టు ఎంత x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ g ఇంటూ S11 ఏ విధంగా వస్తుంది మనకి 6x1 డైరెక్ట్గా S11ని ఏం చేస్తారు పాయింట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే డైరెక్ట్గా. S11 ఏ విధంగా వస్తుంది మనకి ఈ ఈక్వేషన్లో డైరెక్ట్గా పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయండి. x బదులుగా ఎంత 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ y అంతా 2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది నథింగ్ బట్ ఎంత 9 ప్లస్ 4 మైనస్ 18 ప్లస్ 8 మైనస్ 2 S11 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది 9 ప్లస్ 4 13 8 21 మైనస్ 20 ఎంత 1. S11 ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ S1 ఈజ్ ఈక్వల్ టు S1 స్క్వేర్. ఎస్ అంటే ఎంత సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y మైనస్ 2 మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 2 రివర్స్ ఇది మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 2
ఇంటూ S11 ఎంత వచ్చింది మనకు 1 ఈజ్ ఈక్వల్ టు S1 ఎంత వచ్చింది 4y మైనస్ 7. S1 ఎంత 4y హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేయండి, 1తో మల్టిప్లై చేసేది 1 అవుతుంది కాబట్టి x² ప్లస్ y² మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమనేది బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, ఓపెన్ చేసేయండి. 16y² ప్లస్ 7² అంటే 49 మైనస్ 2ab 2 4 జర్ 8 8 7 జర్ 56y. అన్నీ ఒక వైపు తీసుకొచ్చేసండి, ఇవన్నిటి వైపు తీసుకొచ్చేస్తే x² 16y² మైనస్ 16 అంటే మైనస్ 15y² మైనస్ 6x, ఇది ఇటు వచ్చేస్తే ప్లస్ 60y, ఇది వచ్చేస్తే మైనస్ 51 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. ఓకేనా, x² మైనస్ 15y² మైనస్ 6x ప్లస్ 60y మైనస్ 51 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 15y² మైనస్ 6x ప్లస్ 60y మైనస్ 51 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 15. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 15. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16 ఇది డబల్ స్టార్ ఇది. ఓకే, ఏంటది, షో దట్ x plus y plus 1 is equal to 0 touches the circle. Touches the circle x² plus y². x² plus y² minus 3x plus 7y minus 3x plus 7y plus 14 is equal to 0 and find the point of contact and find the point of contact. సేమ్ ఓల్డ్ క్వశ్చన్ కదా ఇది, పాత క్వశ్చన్, ఇది ఆల్రెడీ చేసిన క్వశ్చన్. ఇది 7 మార్క్స్లో మనం వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. ఇది సర్కిల్ ఇచ్చాడు, సర్కిల్కి ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దీన్ని టచ్ చేస్తుందని ప్రూవ్ చేయమన్నాడు. ఈ లైన్ దీన్ని టచ్ చేస్తుందని ప్రూవ్ చేయాలంటే మనకి ఉన్న ఏకైక మార్గం ఏంటి, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని మనం ప్రూవ్ చేయాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి అని ప్రూవ్ చేయాలి. దట్స్ ఇట్. అండ్ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా మనకి పోయింది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసాం, ముందు క్వశ్చన్లో ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్గా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ పాయింట్ నుంచి మనం చూసుకుంటే ఇది నథింగ్ బట్ ఏంటి, ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ యూజ్ చేసి మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్రెడీ 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి చేసాం కదా, దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ ఈ క్వశ్చన్ అంతే. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. షో దట్ x plus y plus 1 is equal to 0 టచెస్ ది సర్కిల్. ఇప్పుడు మనం ఏం చేయాలి, రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ లైన్. అంటే ఈ లైన్ మనకి ఏమి ఇచ్చాడు, x plus y plus 1 is equal to 0. ఈ లైన్ నుంచి ఈ సెంటర్ ఉంది కదా, సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి. సెంటర్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటే రేడియస్ ఫైండ్ అవుట్ చేయండి. రెండింటిని ఈక్వల్ చేయండి. రెండు ఈక్వల్గా వచ్చినాయంటే దెన్ దిస్ లైన్ టచెస్ ది సర్కిల్ అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, లెట్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది circle x² plus y² minus 3x plus 7y plus 14 is equal to 0. సెంటర్ ఏమవుతుంది మనకి, సెంటర్ C is equal to minus G minus F, that is equal to G అంటే మనకి మైనస్తో డివిజన్ చేయండి, 2తో డివిజన్ చేయండి, -3/2. మైనస్తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 3/2. అలాగే 7/2 మైనస్తో మల్టిప్లై చేస్తే -7/2. ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్.
రేడియస్ ఏ విధంగా వస్తుంది, రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ అంటే -3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 7/2 హోల్ స్క్వేర్ మైనస్ 14 స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ సి అంటే సెంటర్ కాదు, కాన్స్టెంట్. ఇది 14 9/4 ప్లస్ 49/4 మైనస్ 14 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎల్సిఎం కదా, 4 ఎల్సిఎం 9 ప్లస్ 49 మైనస్ 4 14 జార్ 40 16 56 స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఎంత అవుతుంది, ఇది 49 ప్లస్ 9 58 మైనస్ 56 అంటే 2 కదా, 2/4 స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఇది నథింగ్ బట్ 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 నథింగ్ బట్ ఏంటంతా 1/√2 1/√2 ఇది రేడియస్. దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ 1/√2 వచ్చింది. ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ లైన్ టు ది సెంటర్ మనకి 3/2 మైనస్ 7/2. ఈ డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు, బట్ ఫర్ ది షేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేను వేస్తున్నా. ఇది లైన్ x ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అదేనా ఇచ్చింది, x ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మనకు సెంటర్ ఏమొచ్చింది 3/2 మైనస్ 7/2. ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి ఫైండ్ అవుట్ చేద్దాం. డి ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫార్ములాస్ చాలాసార్లు రాసాం కదా, డైరెక్ట్గా ఫార్ములా ఇచ్చేస్తాను నేను. డి ఈజ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ 3/2 మైనస్ 7/2 టు ది లైన్ x ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ లైన్ నుంచి ఇప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డైరెక్ట్ ఫార్ములా మాడ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి మాడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఏ అంటే ఎంత, ఎక్స్ కోషెంట్ అంటే నథింగ్ బట్ ఏంటి, దీంట్లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. 3/2 పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 7/2 ప్లస్ 1 మాడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ కోషెంట్ 1 స్క్వేర్ ప్లస్ బి అంటే వై కోషెంట్ 1 అయితే 1 స్క్వేర్ 3/2 470 అవుతుందా, టూ 2 కదా 2. ఇదేమవుతుంది, ఎల్సిఎం చేస్తే 2 ఎల్సిఎం 3 మైనస్ 7 2 1 2 మాడ్ బై ఇదంతా √2. ఇది ప్లస్ కదా, ప్లస్ 2 5 మైనస్ 2 3 ప్లస్ 2 5 మైనస్ 7 ఎంత, -2 -2/2 ఎంత, -1 మాడ్ -1 అంటే 1 బై √2. దేర్ఫోర్ డి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి వచ్చింది కాబట్టి దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి. హెన్స్ లైన్ x ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 టచెస్ ది సర్కిల్. ఇప్పుడు హెచ్ కామ కేని లెట్ హెచ్ కామ కే బి ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకోండి. దెన్ హెచ్ కామా కే ఈజ్ ది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ from center 3/2 minus 7/2 కదా, 3/2 to the line x plus y plus 1 is equal to 0. ఇదే పుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అవుతుంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నథింగ్ బట్ ఇటు పుట్ ఆఫ్ పర్పెండిక్యులరే. సో ఫార్ములా యూజ్ చేయండి. h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k, దట్ ఈస్ k minus y1 by b is equal to minus ax1 plus by1 plus c by a square plus b square. h x1 అంటే ఇక్కడ ఎంత 3/2, h minus 3/2 by a అంటే x quotient ఎంత 1, k minus of minus 7/2 by y quotient కూడా 1, b అంటే y quotient minus ax1. ఈ లైన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3/2 minus 7/2 plus 1 by a square plus b square అంటే 1 square plus 1 square. h minus 3/2 is equal to k plus 7/2 is equal to దీనికి ఎల్సిఎం చేయండి ఒకసారి. ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది? దీనికి ఎల్సిఎం చేస్తే మైనస్ 2 ఎల్సిఎం కదా, 2 ఎల్సిఎం 3 minus 7 plus 2 by 1 square plus 1 square అంటే 2. ఇది ఎంత అవుతుంది? 3 plus 2 5. 5 minus 7 ఎంత? -2. -2/2 అంటే -1. -1 into minus ఎంత? +1 అంటే 1/2. ఇది ఓకేనా. h minus 3/2 is equal to k plus 7/2 is equal to 1/2. ఇప్పుడు ఒకసారి దీన్ని తీసుకుని ఒకసారి దీన్ని తీసుకోండి. h minus 3/2 is equal to 1/2. దిస్ ఎంప్లాయిస్ h is equal to ఎంత అవుతుంది? 1/2 plus 3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎల్సిఎం అయితే 1 plus 3 4, 4/2 ఎంత అవుతుంది? 2. h is equal to అలాగే k plus 7/2 is equal to 1/2. దిస్ ఎంప్లాయిస్ k is equal to 1/2 minus 7/2. h is equal to ఎంత వచ్చింది మనకు? 2 వచ్చింది. k is equal to 2 ఎల్సిఎం. 2 ఎల్సిఎం అయితే 1 minus 7 ఎంత? -6. -6/2 ఎంత? -3. k is equal to therefore point of contact h comma k is equal to anta 2, -3. This is the answer. Okay na? This is question number 16. Okay. Question number 16. Next question number 17. Next question number 17. ఇది కూడా డబుల్ స్టార్ క్వశ్చన్. ఇది డబుల్ స్టార్ క్వశ్చన్ ఏంటది? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ with center -2, 3 -2, 3 having a chord of length chord of length 2 units on the line 3x plus 4y plus 4 is equal to 0. Find the equation of circle with center -2, 3 having a chord of length 2 units on the line. ఇది ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఓకేనా? అల్టిమేట్గా ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కావాలి.
విత్ సెంటర్ మనకు ఉంది, సెంటర్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కావాలంటే మనకు సెంటర్ కావాలి, రేడియస్ కావాలి. రేడియస్ మనకు డైరెక్ట్గా ఇవ్వకుండా మనకి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, హ్యావింగ్ ఏ కార్డ్ ఆఫ్ లెంత్ 2 యూనిట్స్ అని ఇచ్చాడు ఆన్ దిస్ లైన్. అంటే దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఇలా సర్కిల్ ఉంది, ఇక్కడ లైన్ ఇచ్చాడు. ఈ లైన్ ఏంటి, ఈక్వేషన్ 3x + 4y + 4 = 0 ఇలాగ సర్కిల్ ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు దీని కార్డ్ లెంత్ ఇచ్చాడు. ఇప్పుడు దీని కార్డ్ ఇది ఏబీ అనుకోండి. ఈ ఏబీ లెంత్ మనకి ఏమి ఇచ్చాడు, 2 యూనిట్స్ అని ఇచ్చాడు. ఇది అంటే ఏబీ = 2 యూనిట్స్ అని ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ది కార్డ్కి మనకు ఫార్ములా ఏంటి, 2√r² - d², 2√r² మనకి d². ఇదే కదా మనకి ఏబీకి ఫార్ములా ఏంటి, లెంత్ ఆఫ్ ది కార్డ్కి ఫార్ములా 2√r² - d². ఇక్కడ ఆర్ అంటే నథింగ్ బట్ ఏంటి, రేడియస్, డి అంటే నథింగ్ బట్ దీని గురించి డిస్కస్ చేసాం, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు మనకు అల్టిమేట్గా కావాల్సిన విషయం ఏంటి, దీని ఈక్వేషన్ కావాలి. దీని ఈక్వేషన్ కావాలంటే మనకు సెంటర్ ఉంది, సెంటర్ మనకు తెలుసు. సెంటర్ ఏమి ఇచ్చాడు మనకి, -2, 3 ఇచ్చేసాడు. మనకి కావాల్సింది రేడియస్. ఆ రేడియస్ సంబంధించి ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ది కార్డ్ ఇచ్చాడు. అంటే దట్ మీన్స్ లెంత్ ఆఫ్ ది కార్డ్ 2 యూనిట్స్ అని ఇచ్చాడు. ఆ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఈక్వేషన్లో మనకి ఆర్ ఉంది చూడండి, దీన్ని 2కి ఈక్వల్ చేసి, లెంత్కి ఇచ్చేసరిగా 2కి ఈక్వల్ చేసి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చుగా, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఈ కార్డ్ లెంత్ని 2కి ఈక్వల్ చేసుకొని మనం ఆర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆర్ వచ్చిందంటే మనకు సెంటర్ ఉంది, రేడియస్ ఉంది, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఓకేనా. సో ఇప్పుడు మనకి రేడియస్ ఆఫ్ ది సర్కిల్ కావాలి. అదేవిధంగా రేడియస్ ఆఫ్ ది సర్కిల్ కావాలంటే మనకి సర్కిల్ ఈక్వేషన్ లేదు, డైరెక్ట్గా రాదు మనకి. ఇప్పుడు మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఈ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో డి ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ డి ఈజ్ ది గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ రాసుకోండి, పాయింట్ సెంటర్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ (3x + 4y + 4 = 0) and center of the circle -2, 3. ఓకేనా. ఇప్పుడు డి ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా, డి ఈజ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ -2, 3 టు ది లైన్ 3x + 4y + 4 = 0. ఓకేనా. ఓకేనా. ఇప్పుడు డి = పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఫార్ములా ax1 by1 + c by √a² + b². అంటే మాడ్ ఈ లైన్లో పాయింట్ పెట్టండి, 3 × -2 + 4 × 3 + 4 mod by √, ఎక్స్ కోషంట్ ఎక్కడంతా 3, ఏ అంటే అంత ఎక్స్ కోషంట్ 3² 4² 25 5. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -6 + 12 + 4 mod by 9, 3² అంటే 9, 4² అంటే 16, 25 √25 అంటే ఎంత 5. అలాగే 12 - 6 ఎంత 6, 6 + 4 ఎంత 10, 10/5 అంటే నథింగ్ బట్ ఎంత 2. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా మనకి ఎంత, దేర్ఫోర్ డి ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు గివెన్ మనకి ఏమి ఇచ్చాడు, గివెన్ లెంత్ ఆఫ్ ది కార్డ్, గివెన్ లెంత్ ఆఫ్ ది కార్డ్ 2√r² - d² = 2 అని ఇచ్చాడు. ఇప్పుడు ఆర్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, డీని 2√r ఏంటో మనకు తెలియదు, ఆరే ఫైండ్ అవుట్ చేయాలి, r²
డి ఎంత వచ్చింది మనకి 2, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2, 2 క్యాన్సిల్ 1 కదా. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇప్పుడు 2√r² - 4 ఈజ్ ఈక్వల్ టు 1. SOBS చేయండి, SOBS చేస్తే r² - 4 ఈజ్ ఈక్వల్ టు 1 అంతేనా. అప్పుడు r² ఈజ్ ఈక్వల్ టు ఎంత 5, r ఈజ్ ఈక్వల్ టు ఎంత √5. దేర్ ఫోర్ రేడియస్ కూడా మనకు వచ్చేసింది. ఇప్పుడు మనకి రేడియస్ ఉంది, సర్కిల్ ఉంది. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ h, k and radius r is equal r with radius r ఏమవుతుంది, ఈజ్ x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r². ఇది ఫార్ములా. ఇప్పుడు మనకి రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు √5 వచ్చింది. సెంటర్ మనకు ఆల్రెడీ ఇచ్చాడు. సెంటర్ ఏంటి -2, 3 కాబట్టి సో -2, 3 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. x -2 +2 ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r అంటే √5 హోల్ స్క్వేర్. పాయింట్ -2, 3 అని మనకి ఇచ్చింది, -2, 3. ఎస్. ఇప్పుడు సింప్లిఫై చేసాను. దీన్ని సింప్లిఫై చేస్తే x² b² 4 ప్లస్ 4x y² ప్లస్ b² 9 2 3 6y ఈజ్ ఈక్వల్ టు √5 అంటే ఇది x² ప్లస్ y² ప్లస్ 4x మైనస్ 6y ఇదంతా 13. 5 ఇటువైపు వచ్చేస్తే -5 అవుతుంది. 13 - 5 అంటే +8 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. దిస్ ఈజ్ ద ఆన్సర్. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x² ప్లస్ y² ప్లస్ 4x మైనస్ 6y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 17. ఈ 17 క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా. 4 మార్క్స్ క్వశ్చన్లు 17 ఇనఫ్. ఇంకా చేయాలంటే చాలా చాలా క్వశ్చన్స్ చేయొచ్చు. ఇంకా 20-30 క్వశ్చన్స్ ఉన్నాయి చేయాలంటే. ఓకేనా. మీరు ట్రై చేయండి. మీకు ఏమైనా రాకపోతే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ క్వశ్చన్స్ నేను వీడియో చేసి పెడతాను. ఓకేనా. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఈ 17 క్వశ్చన్స్ 4 మార్క్స్లో ఇనఫ్, సఫిషియంట్. ఓకేనా. ఓకే.